షుగర్ ఫ్యాక్టరీ దృష్టికి చూస్తూ ఉంటే ప్రభుత్వమే నడమవలసింది పోయి భూమిని అమ్ముకోని పరిస్థితి ఏర్పడింది. భూములలో అమ్మేసి రైతులకు కూడా తగిన సొమ్మును చెల్లించకపోవడంతో అభ్యర్థులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే రైతులకు కావాల్సిన ఆధారమైన చెరుకు గురించి ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టి అలాంటప్పుడు కొత్తగా పరిశ్రమలు మనకు తేవక్కర్లా. ఉన్న చెరుకు పరిశ్రమను ఇక్కడ ఉన్నదాన్ని మనం తెలిస్తే చాలు. అప్పుడు రైతాంగం అంతా కూడా ఒక్క వరి గురించే కాదు, చెరుకు కూడా ఇక్కడ అరవిందమంది భూమి కాబట్టి దాన్ని ఉత్పత్తి చేసి మన అందరికీ కూడా అధిక మొత్తంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని తెలియడం చిన్నపిల్లడికి మీరు నిప్పకుండా ఉన్నారా? ఈ 5 సైడ్లు నిద్రపోయి ఇప్పుడు మళ్ళీ మీకు ఒక్కసారి రైతులు గుర్తుకొస్తున్నారు. కాబట్టి రైతాంగం ఖచ్చితంగా మీకు బుద్ధ చెప్తామని మీకు తెలియజేస్తూ ఉన్నా.